నగారాకి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మీకు నాణ్యం, నాణ్యత దీని గురించి చెప్తాను. నాణ్యం అంటే కాయిన్ లేదా సిక్కా అని హిందీలో అంటూ ఉంటారు. ఇది అందరికీ తెలిసినవి. చాలా పాత రోజుల నుండి చాలామంది అవుతూ వస్తున్నాయి. పాత రోజుల్లో అయితే బంగారం, వెండి, రాగి, ఇత్తడి అనేక లోహాలతో చూసేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకి ఉన్న నాణ్యాల్లో ఇవి ఎక్కడ తయారవుతాయి, ఎలా తయారవుతాయి? తయారయ్యే ప్రదేశాన్ని టంకసాల అని అంటారు, లేదా మింట్ అని అంటారు ఇంగ్లీష్లో. ఈ మింట్ హైదరాబాద్లో మింట్ కాంపౌండ్లో అంటే సెక్రటేరియట్ వెనకున్న భాగంలో ఉండేది. దాన్ని ఈ మధ్యనే చెర్లపల్లికి తరలించారు. ఆ పాత మింట్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చారు. అయితే మింట్లో నాణ్యాలు అంటే కాయిన్స్ మాత్రమే తయారవుతాయి. కరెన్సీ నోట్లు మాత్రం నాసిక్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్లోనే ముద్రిస్తారు. ఇక టంకసాల అంటే మింట్లు హైదరాబాద్ కాకుండా బొంబాయి, కలకత్తా, నోయిడా అంటే ఈ 4 ప్రదేశాల్లో మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విశేషం ఉంది. మీకు ఏ నాణ్యం ఎక్కడ ముద్రించారో తెలుసుకోవాలని అంటే ప్రతి నాణ్యానికి ముద్రించిన సంవత్సరం ఉంటుంది. ఆ సంవత్సరం కింద ఒక చిహ్నం ఉంటుంది. ఆ చిహ్నం అంటే ఒక మార్క్ అన్నమాట. స్టార్ కానీ, డైమండ్ కానీ, సర్కిల్ కానీ, కొన్ని నాణ్యాలకి అసలు ఏమీ లేకుండా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది ఎట్లా గ్రహించాలి మనం అంటే, స్టార్ అంటే నక్షత్రం మార్కు ఉంటే అది హైదరాబాద్ మింట్లో ముద్రించారు. అట్లాగే డైమండ్ లేదా ఎం అనే అక్షరం, మోస్ట్లీ డైమండ్, ఒక్కోసారి ఎం అనే అక్షరం కూడా ఉంటుంది, ఉంటే అది బొంబాయి మింట్లో తయారై ఉంటుంది. అట్లా కాకుండా ఆ సంవత్సరం కింద ఒక సర్కిల్ లేదా ఒక చుక్క లాంటిది ఉంటే అది నోయిడా మింట్లో ప్రింట్ అయింది అని అర్థం. అసలు ఏ చిహ్నము లేకపోతే అది కలకట్టాలో ముద్రించిందని అర్థం. ఓసారి ఎప్పుడైనా నాణ్యం ఉంటే అంటే కొంచెం సూక్ష్మంగా ఉంటుంది, అంతే కొంచెం పరిశీలించి చూడాలి. చూస్తే మీకు తెలుస్తుంది. స్టార్ ఉంటే హైదరాబాదు, డైమండ్ ఉంటే బొంబాయి, డాట్ ఉంటే నోయిడా, అసలు ఏ మార్కు లేకపోతే కలకత్తా. ఇది ఈ విశేషం. మరొక ఆసక్తికరమైన విశేషంతో మరోసారి కలుద్దాం. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.